ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరో చక్కటి సందేశం విందాం. ఉదయం చేసే ప్రార్థన వల్ల దైవాశీర్వాదం ఉంటా ఉంది. ఈ అంశం మీద మనం జాగ్రత్తగా ఉందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డది. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. బైబిల్ గ్రంథంలో ఈ మాటను బట్టి ధ్యానం చేద్దాం. భక్తుడైన యోబు చక్కటి మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏమండి, అరుణోదయము లేచేవాడటంటే ఉదయాన్నే లేచి ప్రార్థన ఒక్కొక్కరి నిమిత్తమై, వారి పిల్లల నిమిత్తమై ప్రార్థన చేసేవాడటండి. అరుణోదయమున అనుందండి, అంటే వేకుజామున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చినని ఉంది కదా. అంటే వారందరి కొరకు కూడా వేకున లేచి ప్రార్థన చేసేవాడంటండి. యోబుకి ఎంతమంది పిల్లలు అనంటే గనక 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం 10 మంది అండి. యోబు ఉదయం లేచి ఒక్కొక్కరి కొరకు గంట ప్రార్థన, అంటే 10 గంటల సేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడండి. తన కుటుంబము నిమిత్తమై, తన రాజ్యము నిమిత్తమై, తన పనివారు నిమిత్తమై. చూసారా, ఎంతసేపు అయినా మనం కూడా చేస్తూ ఉండాలండి. మనము ఉన్నాం. చాలామంది కూడా పట్టమని 10 నిమిషాలు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళు లేరు. మన ఇంట్లో ఉంటే గంట ప్రార్థన, 2 గంటల ప్రార్థన చేయాలి తప్పనిసరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ యోబు 10 గంటలు ప్రార్థించిన యోబును బట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూద్దాం చక్కటి మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట తెలియపరుస్తుంది. అతడు యథార్థవర్తనుడు, 1, 2 న్యాయవంతుడు, 3 దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, 4 చెడుతనమును విడిచిపెట్టినవాడు, 5 భూమి మీద ఇలాంటి వాడు లేడు అని పరలోకంలో ఉన్న దేవుడే సాతాను దగ్గర చెప్తూ సాక్ష్యం చెప్తా ఉన్నాడండి. ఏమండి, దేవుణ్ణే అపవాది అన్ని రకాలుగా మంచోడు కాదు యోబు, నువ్వు అన్నీ ఇస్తున్నావు కనుక అని చెప్తా ఉంటే, సాక్షాత్తు దేవుడే చెబుతా ఉన్నాడు. యోబు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడండి. యథార్థపరుడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నాడు, చెడుతనమును విడిచిపెట్టాడు, భూమి మీద ఇటువంటి వాడు లేడు అని చెప్తా ఉన్నాడు. ఏమండి, ఎంత గొప్ప మాట అండి. అంటే యోబు చేసేటువంటి ప్రార్థన వల్ల, భూమి మీద ఆయన చేసే ప్రార్థనకి పరలోకంలో ఉన్న ప్రభు భూమి మీద ఉన్న వ్యక్తిని బట్టి సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఏమండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇలా ప్రార్థించడం వల్ల యోబు ఇంటి చుట్టూ, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు యోబు ఇంటికి కంచె వేశాడు. 1, చేతి పనిని దీవించాడు. 2, 3 తన ఆస్తి దేశంలో ఎక్కువైపోయిందంటండి. ఎంత గొప్ప మాట అండి. ఉదయకాలం చేసే ప్రార్థన వల్ల దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రెండవదిగా చూడండి, దేవుడే చూడండి ఆ ఇంటికి కంచె వేశాడంటండి, యోబు ఇంటికి. 2, యోబు చేతి పనిని దీవించాడంటండి. 3, దేశంలో అతని ఆస్తి బహు ఎక్కువైపోయిందంటండి. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది,
ఉదయకాల ప్రార్థన 4 గంటలకో 3 గంటలకో లేచి చేసేటువంటి ప్రార్థన వల్ల దేవుని బిడ్డలారా సాక్షాత్తు కనపడతా ఉంది. అందుకనే కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంఘాల కొరకు దేవుని పిల్లలైన వారు వేకుజామునే లేచి ప్రార్థన చేయాలంటండి. ఎంత గొప్ప మాట అండి! ఏమన్నా బైబిల్ గ్రంథంలో ఇంత చక్కటి మాటలు రాయించబడతాయి. యోబు ప్రార్థించాడు కనుకనే తన బిడ్డలు దీవించబడతా వచ్చారు, తన ఇంటికి కంచె వేయబడతా వచ్చింది. ఏమంటే ఆయన చేతి పనిని దీవించాడు. ఏమంటే దేశంలో బహు ఆస్తి గలవాడు యోబు అని ఉందండి. 2 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నవాడు యోబు అండి. నిజమండి. అందుకని మనం కూడా ఉదయకాలం చేసి ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకి దీవెనకరంగా ఉంటుంది. వింటున్న మాటలు మరి మనము దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుడు యోబు ఇంటి వారిని దీవించాడని అతను దీవెన పొందాడు, చేతి పనిని మనం దీవించబడాలంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది కదా, 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకురండి అంటా ఉన్నాడండి. దేవుని పిల్లారా, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, మనం కూడా దీవించబడాలంటే మన 10వ భాగమును, మన 10వ భాగమును మనం కష్టపడుతున్న ప్రతి దాంట్లోది దేవుడికి తీసుకెళ్ళాలంటండి. దీవించబడాలంటే దేవునికి ప్రతి నెల 10వ భాగం దేవునికి ఇవ్వాలి. నమ్మకంగా దేవునికి ఇస్తున్నామో లేదో ఆలోచన చేయండి. 10వ భాగమే కాదు, సమయం కూడా దేవునికి ఇవ్వాలంటండి. ఏమండి, కొంతమంది సమయం ఇవ్వరు, 10వ భాగమే ఇవ్వరు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారండి. ఏమండి, దేవుడు ఇచ్చేవాడే ఆశీర్వాదాన్ని ఎవ్వరికీ కొదువు చేసేవాడు కాదు. అయితే మనం చేయవలసిన పని మనం కూడా చేయాలి. ఎవరిచ్చారు? 10వ భాగం అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో ఏమండి చక్కటి మాట తెలియపరుస్తూ ఉంది. అబ్రహాము ద్వారా ఏమండి 10వ భాగం ఇచ్చును అని ఉందండి. ఏమండి చక్కటి మాటలండి. శ్రేష్టమైన వస్తువులు అన్నిటిలో ఇచ్చాడంటండి. ఇంకా చాలామంది వ్యక్తులు ఇస్తూ వచ్చారు. నా మాటలు ముగిస్తున్నాను, అర్థం చేసుకోండి. మనం కూడా దీవించబడాలంటే మన పనులు మనం చేస్తూ ఉండాలి. అన్నిటిలోనూ ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి. ఏమండి శ్రేష్టమైన వస్తువుల్లో ఈ దేవునికి ఇవ్వాలి. మనం దీవించబడాలంటే ఏమండి అన్నిటిలో కూడా ఇవ్వాలంటండి దేవునికి. అలా ఇస్తే దీవించబడే అవకాశాలు ఉంటాయి. ఏమన్నా అందుకని చాలామంది దొంగిలిస్తున్నారు కానీ దేవునికి ఇవ్వట్లే. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో 10వ భాగాన్ని చూడండి, ఈయక దొంగిలిస్తా ఉన్నారు అని రాయబడ్డదండి. 10వ భాగం ఇవ్వాలి, మొదటి కానుక ఇవ్వాలి, కృతజ్ఞత కానుక ఇవ్వాలి. దేవునికి ఇస్తే కనుక దీవించబడే అవకాశాలు ఉంటాయి. ఈయన చిన్న మాటలో నిన్ను ప్రేరేపిస్తే గనక, దేవుని వాక్యం నిన్ను బలపరిస్తే గనక, నువ్వే మందిరానికి వెళ్తున్నావు ఆ మందిరానికి ఇచ్చే అనుభవాల్లోకి రా. ప్రభు తప్పనిసరిగా దీవిస్తాడు. ఉదయకాలం లేచి చేసే ప్రార్థన ఆశీర్వాదంగా ఉంది. ఆయన ఆశీర్వదించాడు, మనం ఆశీర్వదించబడ్డా అంటే విన్నాం. విన్న మాటల ప్రకారంగా జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాం.